క్వశ్చన్స్ విన్నారు. అధికారం ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఏ పార్టీ శాశ్వతం కాదు. గవర్నమెంట్ శాశ్వతంగా ఉంటుందేమో కానీ గవర్నమెంట్ లో పార్టీలు మారుతుంటాయి. ఒకసారి అధికారంలో ఉంటే మరొకసారి ప్రతిపక్షంలో ఉంటారు. ప్రజల తీర్పు అంతిమంగా ప్రజా తీర్పే ఫైనల్. వాళ్ళకున్నటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించుకుని ఫైనల్ తీర్పునైతే ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి విజయం అందించారు. ఓట్ షేరింగ్ లో కూడా మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 2% నియర్లీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య 2% ఓట్స్ షేరింగ్ మనకి తేడా కనిపిస్తున్నా. ఓట్లలో నియోజకవర్గాల్లో మాత్రం 64 స్థానాల్లో కాంగ్రెస్ ఉంటే 39 నియోజకవర్గాల్లో మనకి బీఆర్ఎస్ అనేది సెకండ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. కాకపోతే ఈ విధంగా అనేక ఫార్ములాస్ ఇక్కడ తెర మీద తీసుకొస్తున్నారు. ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం అనేది ఒకటైతే, అక్కడ ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ మీద అంత వ్యతిరేకత ఉందా అనేది ఒకటి, లేదు కాంగ్రెస్ పార్టీకి బలమైన గాలి వీచింది, అధినాయకత్వం వచ్చి అక్కడ మాట్లాడము, డిక్లరేషన్స్ 6 గ్యారంటీల మీద ప్రధానంగా ముందుకెళ్లడము, ఎన్ని అంటే కర్ణాటక నుంచి రైతులు కూడా వచ్చి ఇక్కడ చెప్పున్నారు, నిరసనలు చేస్తున్నారు. సో మేము అక్కడ కష్టాలు పడుతున్నాం, మీరు ఇక్కడ చూసి ఓటేయండి అని చెప్పి ఇవన్నీ చూసినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏం చెప్తారు? అంటే ఇక్కడ జరిగిన ఈ ఎన్నికలను మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందండి. ఒకటి 2 టర్మ్స్ బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఖచ్చితంగా యాంటీ ఇన్కమెన్సీ ఉంటుంది. ప్రజలు కూడా మార్పును కోరుకోవడంలో సహజమైన రాజకీయంగా అది ఒక ప్రక్రియ. రెండో విషయం, ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో, ఒక 30-40 మంది మీద వ్యతిరేకత, 30 మంది మీద బాగా వ్యతిరేకత ఉందనేది సర్వేలు చెప్పని మీడియా విశ్లేషించింది. అలాగే తన రాజకీయ సలహాదారులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కి వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. కానీ అతి విశ్వాసం, కేసీఆర్ గారికి ఉన్న అతి విశ్వాసం ఏంటంటే తాను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ధరని ఒక ప్రయోగాత్మకంగా దాన్ని తీసుకురావడం, అలాగే బంధు, రైతు బంధు, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎలాగో తనకి ఒక నాకు అండగా ఉంటాయి. దళిత బంధు విషయానికి వస్తే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి అదే ఆ రకంగా ఆయన ఊహించారు. అట్ ది సేమ్ టైం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ దళిత బంధు విషయంలో స్థానిక నాయకత్వం విపరీతమైన అవినీతికి పాల్పడింది. అవినీతికి పాల్పడమే కాకుండా ఎవరైతే వాస్తవంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందకుండా వీళ్ళ అనుచరులకి వీళ్ళ బంధుగణానికే వాళ్ళని ఇచ్చుకున్నారనేది ఒక బలమైన ముద్ర అనేది ప్రజల్లో ఉంది. దాని నుంచి ప్రభుత్వం దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఈ ఎమ్మెల్యేలు మార్చడం విషయంలో కూడా చివరి క్షణం వరకు కూడా ఆయన మీద ఒత్తిడి వచ్చింది. ఈవెన్ కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు చెప్పినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి. అయినా కూడా కేసీఆర్ గారు ఊహించింది ఏంటంటే మనం గనక ఎమ్మెల్యేలు మారిస్తే అదే ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ జరుగుతాయి, ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళకి టికెట్ ఇచ్చి మళ్ళీ మన మీద పోటీ దించినప్పుడు కొత్త అభ్యర్థులు మళ్ళీ ఫేస్ చేయడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన నన్ను చూసి ఓటేస్తారు ఎమ్మెల్యేలు కాదు, నా పరిపాలన బాగుంది, అభివృద్ధి చూస్తారన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అది బూమ్రాంగ్ అయింది. ఆ రకంగా ఆయన, కానీ ప్రజలు అభివృద్ధిని చూశారు. మీకు ఒకటే రంగారెడ్డి హైదరాబాద్ డిస్టిక్లో సింగిల్ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అంటే ఇక్కడ కళ్ళ ముందు విజువల్గా కనిపిస్తుంది. ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్ నగరాల్లో చేసిన అభివృద్ధి కానీ, రూరల్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రజలు కళ్ళారా చూశారు. చూడబట్టే ఇక్కడ టీఆర్ఎస్కి అంత బ్రహ్మాండమైన మెజార్టీని అన్ని సీట్లని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాలేదు. అంటే ఓవరాల్గా చూసినప్పుడు స్థానిక నాయకుల యొక్క అవినీతి, సంక్షేమ పథకాల అమల్లో అక్రమాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన విధాన ప్రచార మాధ్యమం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే అభివృద్ధిని కాదని ప్రజలు మార్పుకి కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే పోలింగ్ చివరి రోజుల్లో భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకుంది. మన ఫస్ట్లో 2-3 సీట్ల కన్నా ఎక్కువ రావు అనేది సర్వేలన్నీ చెప్పడం, చాలా మంది రాజకీయ పార్టీలు కూడా బహిరంగంగానే విమర్శించారు. సింగిల్ డిజిట్ గా పరిమిపోద్ది, అందులో 2-3 రావడం కూడా కష్టమే అన్న పరిస్థితి నుంచి ఇప్పటికీ సింగిల్ డిజిటే. కానీ ఊహించినందుకు జాతీయ నాయకత్వం పెరిగింది. జాతీయ నాయకత్వం తెలంగాణ స్టేట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ప్రధానమంత్రి గారు 3 రోజులు ఇక్కడ ఉండడం, మొత్తం మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్రం యావత్తు ప్రచారం, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చారు. లాస్ట్ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే కేసీఆర్ సింగిల్ అయ్యారు, మిగతా పార్టీలో ఒకటైంది. ఇది కూడా ప్రభావం చూపించింది ఓటర్ల మీద. దాన్ని కూడా ఓటర్ పర్సెంటేజ్ మనకు డిఫరెన్స్ 2% వచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే మీకు తెలంగాణ బోర్డర్ జిల్లాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ఆనుకున్న ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లో వచ్చిన ఎమ్మెల్యేల మెజార్టీలు చూసారు.
2-3 వేల మెజార్టీ నుంచి దాదాపు 50,000 మెజార్టీ మన గతంలో నగరికల్ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈసారి భారీ మెజార్టీలతో గెలిచిన అంటే ఓటు శాతం అక్కడ పెరిగింది బాగా. అలాగే మీకు నగరికల్ వీరేశం గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆయన ఊహించిన రీతిగా 62,000 చిల్లర మెజార్టీలు సాధించారు. అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రాజకీయాల్లో ప్రభావం కూడా ఈ తెలంగాణ బోర్డర్ రాష్ట్ర జిల్లాల మీద ప్రభావం చూపింది. కాబట్టి ఇన్ని కూడా ఇది మనం ఖచ్చితంగా ఈ ఎన్నికలు భారతీయ జనతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా మనం భావించకూడదు. అలా అని కాంగ్రెస్ పార్టీని తక్కువ పాయింట్ కూడా రాజశేఖర్ గారు మనం గతంలో కూడా విన్నాము, డిబేట్ కూడా పెట్టడం జరిగింది ఆ న్యూస్ లో. ఇక్కడ వచ్చే ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తుందో ఈ యొక్క ఫలితాలు ఏపీ రాజకీయాల మీద ఎఫెక్ట్ చూపిస్తాయని. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో కావచ్చు, నిన్న ఏదైతే ర్యాలీగా విజయోత్సవ సంబరాల్లో కావచ్చు మనకి టీడీపీ జెండాలు కనిపించాయి. సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఏపీ మీద కనిపిస్తుంది? ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇక్కడ చాలా మనం కీలకంగా వ్యవహరించాల్సింది ఏంటంటే ఈ పార్టీల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందనేది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ రాజకీయాల్లో కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఆ యొక్క పార్టీ పగ్గాల్ని కేటీఆర్ గారికి అప్పచెప్పడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేపొద్దున చాలా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా కేటీఆర్ గారే అసెంబ్లీలో కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుని ఫేస్ చేస్తారని మాత్రం నేనైతే అనుకోను. ఆయన ఒక వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ కేటీఆర్ గారికి పగ్గాలు అప్పచెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పగ్గాలు కూడా కేటీఆర్ గారికి అప్పచెప్పే పరిస్థితి మనకి కళ్ళారా కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ నాయకత్వానికి, అందులో కేటీఆర్ గారి నాయకత్వం పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ కానీ రాష్ట్ర ప్రజలు కూడా కొంతవరకు కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించే పరిస్థితి. అది ఇప్పుడైతే కేటీఆర్ గారు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొత్త నాయకత్వంతో తెలంగాణ ఒక ఇదిలో ఉంది. అక్కడ కూడా ఏమవుతుందంటే యువ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాల్లో విజయం సాధించి దీని నుంచి ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జరిగే ఎలక్షన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నేను అనుకోవడం ఏంటంటే ప్రజలు పార్టీ కూడా కొంతమంది చెప్తున్నది ఏంటంటే షర్మిలా గారు ఇప్పుడు కాంగ్రెస్ దగ్గరయ్యారు. ఏదైతే పోటీలోనే లేకుండా పూర్తి మద్దతు ఇచ్చారు. కాకపోతే పార్టీని కూడా విలీనం చేయాల్సిన విషయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏది వల్ల కానీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ బయటకు వచ్చేసారు విలీనం చేయడానికి. ఇప్పుడు అయితే కనుక తెలంగాణలో షర్మిల గారు అవసరం లేదు, ఇక ఆవిడ అవసరం అంతా ఆంధ్రప్రదేశ్ లో కావాలి. తెలుగుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల గారికి అప్పచెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మెర్జ్ అయ్యారో ఆంధ్రప్రదేశ్ లో ఆయన దాన్ని ఎలాగైతే ఓన్ చేసుకున్నారో రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిల గారిని అక్కడ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోగించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చిన ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే ఈ రేవంత్ రెడ్డి గారు నడుస్తారనేది ఉంది. అలాంటి పరిస్థితి కనుక కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని చాణక్యంతో కొట్టి పడేస్తున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి ఆయన తెచ్చుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా డిసిప్లిన్ గా ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇప్పుడు మారిన కాంగ్రెస్ పార్టీ అని. ఈ మారిన కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చాలా అత్యుచిగా రాజకీయాలు అడుగులేయాలి. వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే అధికారం లేనప్పుడు ఒకసారి అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 కలిసి వైసీపీ మీద పోటీ చేద్దాం అనేది ఒక బలంగా ఆశిస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ అక్కడ సింగిల్ గాని పోటీ చేయాలనే నిర్ణయానికి ఉంది. ఇప్పుడు జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి టీడీపీతో పొత్తు పెట్టుకునేది ఇది అసలు మనం రాని అంశం. చూద్దాం. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఇది చెక్గా భావిస్తున్నారు టీడీపీ వాళ్ళు. సేమ్ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి వస్తుంది. ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారు నా రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అధికార పార్టీకి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చాణక్యత తెలంగాణలో పనిచేసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి. ఇప్పుడు కూడా ఏదైతే డెవలప్మెంట్ విషయంలో చేసినా కూడా కేసీఆర్ గారు తెలంగాణలో ఎలాగైతే ఆయన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారో అసలు అభివృద్ధి లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ జగన్ గారు ఖచ్చితంగా అదే పనిష్మెంట్ ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాల అమల్లో ఫెయిల్యూర్ అయ్యారు
కేసీఆర్ గారు ఇక్కడ అభివృద్ధిలో అక్కడ సక్సెస్ రెండు అయ్యారు. ఉన్నాయి, అక్కడ సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు, అక్కడ సింగిల్ టర్మ్ మాత్రం నడుస్తుంది, ఇక్కడ డబుల్ డబుల్ టర్మ్ టర్మ్ నడుస్తుంది నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజా ఇక్కడ వ్యతిరేకత వేరియేషన్ అనేది ఉంది. కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ ఆంధ్రప్రదేశ్ లో వెళ్తున్నాయి. ఓకే, మరి అభివృద్ధి చూస్తారా, సంక్షేమాన్ని సంక్షేమం చూస్తారా, చూస్తారా? ఏ పార్టీలు అప్పుడు రాజకీయాలు ఏ విధంగా మారుతాయో చూద్దాం. కపూర్ ప్రసాద్ గారు, మీ పార్టీ ఓటింగ్ షేర్ అనేది, ఒక నిమిషం అండి పుష్పలీల గారు, పెరిగింది. కాకపోతే జనసేనతో పొత్తు, ఎప్పుడైతే జనసేన 34 స్థానాలు 32 స్థానాలు క్యాండిడేట్స్ నుంచో పెట్టిన తర్వాత పైనుంచి హైకమాండ్ రావడము, లేదు మీరు కలిసి పోటీ చేయాలని చెప్పి ఆఖరికి 8 స్థానాలు ఒప్పించారు. జనసేన ఇంటికి ఇచ్చినటువంటి 8 స్థానాలు కూడా డిపాజిట్ కోల్పోయింది. సో ఈ విధంగా చూస్తారు పొత్తులో భాగంగా ఉన్నటువంటి పార్టీ ఫలితాలు? అంటే ఆ పొత్తు ధర్మాన్ని పాటించాలి అధినాయకత్వం చెప్పింది. ఆమె జనసేన ఎన్డీఏలో